హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుదేష్ణ. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను రీసెంట్గా అమీర్పేట్ వెళ్ళినప్పుడు క్లీన్ కారా జ్యువెలరీ స్టోర్ని అయితే విజిట్ చేశాను. ఈ స్టోర్ అడ్రస్ కనుక్కోవడం కూడా చాలా సింపుల్. పిల్లర్ నెంబర్ C1445 ఆపోజిట్లోనే ఉంటుంది. శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్ రైట్ సైడ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది మనకి. సో మీకు ఇక్కడికి వస్తే ఈజీగా కనిపించేస్తుంది అనమాట, ఎందుకంటే మెయిన్ రోడ్ ఫేసింగే కాబట్టి. వీళ్ళైతే ఈ స్టోర్ని చాలా రీసెంట్గానే స్టార్ట్ చేశారు, కానీ కలెక్షన్ మాత్రం సూపర్బ్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈసారి అమీర్పేట వెళ్తే మాత్రం ఈ స్టోర్ని అస్సలు మిస్ అవ్వద్దు, బికాజ్ ఇక్కడున్న కలెక్షన్కి నేనే షాక్ అయిపోయాను అనమాట. నాకు అంత నచ్చినాయి. వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బీట్స్లో అయితే చాలా రకాల కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చాలా అవుట్లెట్స్కి వీళ్ళే జ్యువెలరీని పంపిస్తుంటారు. కలెక్షన్ మెయింటైన్ చేయడమే కాకుండా వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మార్కెట్లో చాలామంది చీప్ ప్రైజెస్కి అమ్ముతుంటారు, బట్ క్వాలిటీ ఉండవు. ఒక్కసారి వేసుకోగానే కలర్ అలా పోతాయి అనిపిస్తుంది. బట్ వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీకి టాప్ నాచ్ అనే చెప్పొచ్చు, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఏ స్టోర్కి వెళ్ళినా ఫస్ట్ అయితే నా కళ్ళు ఇయర్ రింగ్స్ మీదకే వెళ్ళిపోతాయి అనమాట. నాకు అంత పిచ్చి ఇయర్ రింగ్స్ అంటే. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను. తర్వాత కొన్ని సెట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సో క్వాలిటీ అయితే చూస్తున్నాను అనమాట. నాకైతే ఈ కోరల్ సెట్ చాలా బాగా నచ్చింది, చాలా ట్రెండింగ్లో ఉంది. సో నాకు నచ్చిన కొన్ని యూనిక్ పీసెస్ అన్నీ మీకు అన్నీ వేసుకొని చూపిస్తాను నేను ఇప్పుడైతే నేను ఒక సెట్ చూపిస్తున్నాను. దీన్ని అయితే 3D సెట్ అంటారు. ఫస్ట్ అయితే నాకు రాగానే ఈ సెట్ మీద కనబడింది. ఎంత బాగుందో ఈ సెట్ మాత్రం. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా యూనిక్గా అనిపించాయి. సో వెంటనే అయితే వేసేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నాయి. ఇదైతే నా సెకండ్ ఫేవరెట్ సెట్ అనమాట. నాకు ఈ జ్యువెలరీ ఎంత బాగా నచ్చిందో. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. వేసుకుంటే చాలా రిచ్ లుక్గా అనిపించింది అనమాట. ఈ సెట్ అయితే మంచి విక్టోరియన్ స్టోన్స్తో చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది. దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చినాయి. నేను ఇప్పుడు చూపిస్తున్న సెట్ అయితే వచ్చేసి కోరల్స్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ పీస్. చాలా మంది దీన్ని గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు, బట్ 1 గ్రామ్లో కూడా రెప్లికాస్ చాలా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా, బికాస్ క్వాలిటీ వైజ్ కానీ స్టోన్ వైజ్ కానీ అదిరిపోయింది. పెట్టుకుంటే అసలు ఆ లుక్కే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బికాజ్ ఇలా యూనిక్ పీసెస్ వేసుకుంటేనే కదా మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాం. దీనికైతే ఇయర్ రింగ్స్ మంచి బుట్టలు ఇచ్చారు. పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న సెట్స్ మొత్తం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు క్యారీ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే సెట్ అయితే వచ్చేసి వీళ్ళ యునిక్ కలెక్షన్లోదనమాట. ఇది వీళ్ళే డిజైన్ చేశారు. ఈ సెట్ అంతా అచ్చం గోల్డ్లా అనిపించింది నాకైతే. ఈ సెట్ అయితే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసమే చూపిస్తున్నారు. అప్కమింగ్ బ్రైడ్స్ ఎవరన్నా ఉంటే ఈ సెట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, బికాస్ అంత బాగుంది. నేను దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి డిజైన్ చూసేయండి ఎంత యూనిక్గా అనిపిస్తుందో. ఈ చోకర్ వేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకైతే ఈ చోకర్ పెట్టుకుంటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది లుక్ మాత్రం. చోకర్స్ ఎక్కువ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను పెద్ద హారం కూడా వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడైతే కంప్లీట్ బ్రైడల్ లుక్ వచ్చేసింది అనమాట. సో బ్రైడల్ కలెక్షన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అనమాట ఇది. ఈ సెట్ అయితే వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించారు. సో మీకు చోకర్ కావాలంటే చోకర్, ఆర్ లాంగ్ హారం కావాలంటే లాంగ్ హారం, ఎలా అన్నా తీసుకోవచ్చు అనమాట. ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకెందుకు లేట్, పక్క ఈ సెట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో దీని మీదకి మనకి వడ్డానం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా కావాలంటే సింపుల్గా, ఆర్ఎల్స్ కొంచెం హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను ఇప్పుడు చూపిస్తున్న వడ్డానం అయితే చాలా సింపుల్గా ఉంది. సో మీకు మాకు హెవీగా వద్దు, సింపుల్గా కావాలంటే గో విత్ దిస్, ఆర్ఎల్స్ నాకు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ వడ్డానం అయితే హెవీగా ఈ సెట్కి తగ్గట్టే ఉండిద్ది అనమాట. ఎవరన్నా కొంచెం హెవీ లుక్ కావాలి మాకు, బ్రైడ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఈ వడ్డానమే తీసుకోండి, బికాస్ ఆ లుక్కి కంప్లీట్గా అనిపిస్తుంది మీకు. ఈ వడ్డానం అయితే అచ్చం గోల్డ్ లానే అనిపించింది, బికాస్ ఆ వర్క్ అండ్ డిజైన్ మాత్రం అలానే అనిపించాయి. ఈ వడ్డానం పెట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ చూపించబోయే సెట్ వచ్చేసి CZ వైట్ స్టోన్స్ అనమాట. డైమండ్ సెట్స్ అంతంత పెట్టి కొనలేం కాబట్టి ఇలాంటి అఫోర్డబుల్గా వచ్చే CZ సెట్స్ అయితే తీసుకోవచ్చు. నాకైతే అలానే అనిపించింది డైమండ్ సెట్ వేసుకున్నట్టే, బికాజ్ ఆ స్టోన్ వర్క్ అనేది అంత మంచిగా కనిపిస్తుంది. షైనింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇలాంటి వైట్ సెట్స్ అన్ని సిల్వర్ వర్క్ ఉన్న శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి, బికాజ్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా హైలైటింగ్గా కనిపిస్తాం మనమే. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా వచ్చాయి, లైట్ వెయిట్గా ఉన్నాయి. ఈ బ్యూటిఫుల్ 3 లేయర్స్ లాంగ్ హారం అయితే చాలా బాగుంది. సో ఇదైతే విక్టోరియన్ అనమాట. దగ్గర నుంచి కూడా చూపిస్తాను దీని మీద స్టోన్ వర్క్ ఎలా ఉండిందో.
మంచి పట్టు శారీ వేసుకొని దానికి తగ్గట్టు ఇలాంటి మ్యాచింగ్ 3 లేయర్స్ సెట్ పెట్టుకుంటే చాలు, సెట్ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించబోయే సెట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బికాస్ మనం బయట విక్టోరియన్ విడిగా చూస్తాం, గోల్డ్ విడిగా చూస్తాం, బట్ ఇక్కడైతే వీళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట. సో గోల్డ్ అండ్ విక్టోరియన్ రెండు కలిపి మిక్స్ ఉంటుంది ఇది. ఈ డాలర్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఎలిఫెంట్ వచ్చి కింద విక్టోరియన్ స్టోన్స్ అయితే ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా అనిపించే కానీ పెట్టుకున్నప్పుడు చాలా బాగా సెట్ అయిపోయినాయి. ఇవైతే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చాయి. మీకు ఏ కలర్ కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న సెట్ లానే ఇది కంప్లీట్ విక్టోరియన్ అనమాట. నేను చూపించబోయే సెట్ మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. విక్టోరియన్ ఆర్ ఇలా గోల్డ్ అండ్ విక్టోరియన్ మిక్స్ అయితే నాకు చాలా యూనిక్గా అనిపించింది, డిఫరెంట్గా కూడా ఉంది. వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనిపించింది. ఇప్పుడు నేను చూపించబోయే సెట్ అయితే వచ్చేసి మంచి వైట్ బీడ్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. దీనిపైన వచ్చిన డిజైన్ కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇట్లా డిజైన్ చేశారనమాట. కింద చిన్న చిన్న మువ్వల్ టైప్ అనేవి యాడ్ చేశారు. సో పట్టుకుంటే లైట్గా సౌండ్ వస్తుంది, బట్ అంతైతే వినిపించట్లేదు. మనకు వేసుకోగానే లుక్ అయితే ఇలా ఉంది. ప్లెయిన్ శారీస్ వేసుకొని ఇదొక్క నెక్ పీస్ పెట్టుకుంటే చాలు, బీడ్స్ వల్ల ఆ శారీకి లుక్కే మారిపోతుంది. లుక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా అంటే చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. బీట్స్లో చాలా మంచి కస్టమైజేషన్ చేస్తున్నారనమాట వీళ్ళు. ఎలా కావాలంటే అలా జస్ట్ మన రిఫరెన్స్ కానీ ఏదైనా చూపిస్తే చాలు ఇలా మంచిగా డిజైన్ అయితే చేసిస్తారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, బికాజ్ ఇది లావెండర్ కలర్లో ఉంది, ట్రెండింగ్ కాబట్టి ట్రై చేశాను. చూసారా వేసుకుంటే ఎంత మంచి లుక్ కనిపిస్తుందో. దీనికైతే కాంబినేషన్గా విక్టోరియన్ యూస్ చేశారు. మనకు ఎలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఇంకో కస్టమైజేషన్ నెక్ పీస్. సో ఇలా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందన్నమాట. సో మనకి కస్టమైజేషన్ చేసిస్తారు కాబట్టి ఎలా కావాలంటే అలా మనం రిఫరెన్స్ పిక్స్ వాళ్ళకి చూపించి చేయించుకోవచ్చు. అన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. నాకైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగా నచ్చేసాయి, బికాస్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఇలాంటి కలెక్షన్ బయట అయితే చూడలేదు. ఈ నెక్ పీస్ అయితే జడావు కుందన్లో 3 లేయర్స్ నెక్ పీస్ అనమాట. ఇది సింపుల్ శారీస్ మీదకి వేసుకుంటే ఎంత రిచ్గా కనిపిస్తుందో, బికాస్ జడావు కుందన్ లుక్కే చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా చిన్నవి 3 లేయర్స్లా వచ్చి ఇలా చిన్న కుందన్ అయితే వచ్చింది. సో మనకి కొంచెం హెవీగా కావాలన్నా హెవీగా కూడా తీసుకోవచ్చు దీని మీద ఇయర్ రింగ్స్, బట్ ఇవి చాలా సెట్ అయిపోయినాయి అనిపించింది. ఈ ఇయర్ రింగ్స్ నాకు యూనిక్గా అనిపించినాయని మీ అందరికీ చూపిస్తున్నాను. సో కొంచెం బరువు అయితే ఉన్నాయి, బట్ లుక్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇలాంటి మోడల్ నేను బయట ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూస్తున్నాను. సో చూడగానే నచ్చేసింది, మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పటి వరకు అంతా హెవీ సెట్సే చూసారు కాబట్టి ఇప్పుడు సింపుల్ సెట్ ఒకటి చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంది, వేసుకుంటే నా శారీ మీద కూడా మంచిగా సెట్ అయిపోయింది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఇది. వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. నాకు నచ్చిన కొన్ని చిన్న సెట్స్ని అయితే చూపించబోతున్నాను ఇప్పుడు, బికాజ్ వీడియోలో ఆల్మోస్ట్ చాలా వాటికే కవర్ చేశాను, బట్ కొంచెమైనా కొన్ని దగ్గరగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు నచ్చినవి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఒక మంచి బ్యూటిఫుల్ సెట్. సో ఇక్కడ డాలర్ మాత్రమే హైలైట్ అయింది, విక్టోరియన్లో అనమాట ఈ కలెక్షన్ మొత్తం. సో ఇది కూడా విక్టోరియన్ కలెక్షనే. ఇదైతే కొంచెం నెక్ అంతా సెట్ అయ్యేలా వస్తుంది, అది డాలర్ ఒక్కటే హైలైట్ అయిందనమాట. ఇలాంటి సెట్స్ అన్ని చూడ్డానికంటే నెక్ మీద వేసుకుంటేనే ఆ లుక్ అర్థమవుతుంది అనమాట. సో ఈ గ్రీన్ కలర్ సెట్ కూడా చాలా బాగా అనిపించింది. అంతా విక్టోరియన్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అదిరిపోయింది, డిఫరెంట్గా ఉన్నాయి. సో చిన్న సెట్సే కాబట్టి ఏ ఫంక్షన్ కన్నా ఏ అకేషన్ కన్నా వేసేసుకోవచ్చు మనం. అందరికీ తెలిసిందే లావెండర్ కలర్ ఎంత ట్రెండ్ అవుతుందో, ఇప్పుడు జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఆ కలర్లో. సో నాకైతే ఈ నెక్ పీస్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బికాజ్ లావెండర్ కలర్ వచ్చింది కాబట్టి. ఇయర్ రింగ్స్ కూడా దీనికి చాలా పెద్దగా ఇచ్చారు, సో లుక్ అయితే బాగుంటుంది వేసుకుంటే. సో ఈ సెట్ కూడా చూసారా ఎంత మంచిగా నెక్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇచ్చారనమాట డిజైన్ మొత్తం. ఇది ఆల్రెడీ మీకు చూపించాను, సో కొంచెం డీటెయిల్డ్గా అయితే చూపిస్తున్నా. ఇలాంటి చిన్న సెట్స్ అన్ని మనం గిఫ్ట్స్గా కూడా ఇచ్చుకోవచ్చు మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. బీడ్స్ కలెక్షన్లోనే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్ పీస్ అనమాట. సో ఇలా మొత్తం వైట్ బీడ్స్ వచ్చి ఇలా గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే జడావు కుందంలో ఇది సింగిల్ లేయర్, ఇందాక మీకు 3 లేయర్స్ చూపించాను కదా. సో ఇదైతే సింపుల్గా డీసెంట్గా అనిపించింది నాకు. ఇప్పుడు ఒక హెవీ గుత్తు పూసల సెట్ అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి వచ్చాయి, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. సో బ్రైడ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. గుత్తు పూజలు వచ్చే సెట్ వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది, ఫుల్ ట్రెడిషనల్గా మంచిగా కనిపిస్తారు. దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టీకా కూడా వచ్చేసాయి. మనకి హిప్ బెల్ట్ ఒక్కటి సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట.
ఈ సెట్‌కి అయితే మనకి గ్రీన్ బీడ్స్ అయితే వచ్చాయి. బట్ రెడ్ కూడా కావాలంటే వేసిస్తారు. మీకు ఏ కలర్ కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ హిప్ బెల్ట్ చూసారా డిఫరెంట్‌గా, హెవీగా ఎంత బాగా సెట్ అయిపోతదో ఎవ్వరికన్నా. సో, విక్టోరియన్‌లో చాలా మంచి హిప్ బెల్ట్ అనిపించింది నాకు. సో, ఇందులో డిఫరెంట్ మోడల్‌లో గ్రీన్ స్టోన్స్‌లో అయితే అవైలబుల్ ఉంది. ఇలా హెవీగా కాకుండా ప్లెయిన్‌లో కావాలన్నా కూడా ఇలా సింపుల్‌గా విక్టోరియన్ డిజైన్ వచ్చి కూడా ఉన్నాయి. ఒకవేళ హైదరాబాద్‌లో లేని వాళ్ళు ఆర్ ఎల్స్ స్టోర్‌కి వెళ్లి తీసుకొని వాళ్ళు మీరు ఆన్‌లైన్‌లో కూడా షాప్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేనైతే ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా పింక్ చేసి పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ వీళ్ళు 20% ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో, అంతకు మించి ఇంకేం కావాలి, మీకు నచ్చిన జ్యువెలరీని వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళకి సెండ్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు స్టోర్‌కి వెళ్తానన్న మీ ఇష్టం. బికాజ్ అక్కడ కలెక్షన్ చాలా బాగుంది కాబట్టి మీరు చూసి ట్రై చేసి కొనుక్కోవచ్చు విత్ 20% ఆఫ్ అసలు. నాకైతే చాలా మంచి డీల్ అనే అనిపించింది. ఎవరైనా స్టోర్ విజిట్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి చూపించి మీ 20% ఆఫ్ అయితే తీసేసుకోండి. వీళ్ళ దగ్గర హెవీ జ్యువెలరీయే కాకుండా ఇలా మినిమల్ జ్యువెలరీలో చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి. సీజెడ్‌లో గానీ, విక్టోరియన్‌లో గానీ డిఫరెంట్‌గా అనిపించాయి. క్యూట్‌గా అయితే ఉన్నాయి. మనకి ఇయర్ రింగ్స్ కావాలంటే ఇయర్ రింగ్స్‌తో కూడా ఉన్నాయన్నమాట. చిన్న డాలర్ వచ్చి అలా విడిగా కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర మాంగ్ టీకాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, డిఫరెంట్ ఆప్షన్సే ఉన్నాయన్నమాట మనకి. సీజెడ్ కావాలంటే సీజెడ్, నక్షి, విక్టోరియన్ ఇలా చిన్న చిన్న గుత్తు పూసలు వచ్చి చాలా క్యూట్‌గా ఉన్నాయి ఇవి కూడా. సో, మీకైతే హెవీగా కావాలన్నా హెవీగా కూడా ఉన్నాయి. సింపుల్‌గా కావాలన్నా సింపుల్‌గా కూడా ఉన్నాయి. సో, చిన్న చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా కనిపించాయి నాకు. ఇవన్నీ పెండెంట్స్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏదన్నా బీడ్స్‌లో కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే ఇలా మంచి పెండెంట్ వేయించుకొని మంచిగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. బాగుంటున్నాయి. వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రహారాలు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ చైన్స్ కూడా వాళ్ళు అవైలబుల్‌గా పెట్టారు. వీళ్ళ దగ్గర హిప్ బెల్ట్స్‌లో కూడా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్‌గా కావాలంటే సింపుల్‌గా, హెవీగా కావాలంటే హెవీగా. అన్ని లైట్ వెయిట్‌లో ఉన్నాయి కాబట్టి సో, నో ప్రాబ్లమ్. సో, ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేశాను మోస్ట్లీ. ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. Thank you so much for watching. Please like, share, comment and subscribe to my channel Geeta Sudeshna. Bye bye.